అభివృద్ధి కేవలం 2014 నుంచి 23 వరకే జరిగింది. కొందరి మాటలు దాంతో పాటు కొంత ఓ వర్గానికి సంబంధించిన మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తుల యొక్క మాటలతోని కొన్ని కోచింగ్ సెంటర్ల వ్యక్తులతోని మాటలతోని ప్రేరేపణకు గురైపోయి మేము అడ్డగోలుగా కూడా తప్పుల మీద తప్పులు చేసినామన్నా మమ్మల్ని క్షమించమండి కేసీఆర్ గారు అంటూ మేము మనసులో ప్రాయశ్చిత్త పడుతున్నామంటూ కూడా ఆ యువకుడు చెప్పిండు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు ఒత్తిడి చేయలే, ఎవరు ఇబ్బంది పెట్టలే, ఎవరు ఈ పందాలో రా అని చెప్పలే. కేవలం తన యొక్క స్వతహాగా తనకు జరుగుతున్న తన హక్కులకు భంగం వాటిల్లుతుందంటూ తానే రంగంలోకి దిగిండు. నా ప్రాణాన్ని నేనే కాపాడుకుంటా, నా ప్రాణానికి ముప్పు వాటితే భారత రాజ్యాంగమే చెప్పింది ఏదైనా చేయొచ్చని చేస్తా. ఇక్కడ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎదురుంగా పోలీస్ ఆఫీసరే ఉన్నాడు, లేకపోతే ఉగ్రవాదే ఉన్నాడు. మన ప్రాణానికి ముప్పు వాటిల్తే ఈ భారత రాజ్యాంగంలో ఒక చట్టం ఉంది, అప్పుడు మనం ఏదైనా చేసుకోవచ్చు. అక్కడ ఒంటిఫామ్ మీద యూనిఫామ్ ఉంది కదా అని ఉగ్రవాది చేతిలో తుపాకీలు కత్తులు ఉన్నాయని కదా అని మనం భయపడాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కు. నా అవయం మీద ఏ ఒక్క దెబ్బ పడ్డా నేనైతే కఠినమైన నిర్ణయం తీసుకుందామని చెప్పినా, అవసరమైతే నేను న్యాయస్థానంలో కూడా చెప్పడానికి సిద్ధపడ్డా అని ఆ యువకుడు చెప్పిండు. ఇది కదా తెలంగాణ పౌరుషం. ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు, నిన్ను చూస్తే ఉచ్చబోసుకోవాలి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ భాషలో చెప్తున్నా. ఎందుకు అంటే నాడు తెలంగాణ ఉద్యమం వేరు, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మనం తెచ్చుకున్నాక ఎవడో మన మీద పెత్తనం చేసి ఎవడో మనల్ని ఇబ్బంది పెడతా అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక యువకుడి యొక్క నినాదం రణమై పోరై ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఎవరి నినాదం వెనుక ఏ ఎజెండా ఉందో తెలియదు, కానీ ఈ రాష్ట్రం యొక్క యువత ఎజెండా మాత్రం ఒకటే: మా హక్కులు మేము రక్షించుకుంటాం, మా ప్రాణాలు మేము రక్షించుకుంటాం, మా జాబులు మేము తెచ్చుకుంటాం, అవసరమైతే ముఖ్యమంత్రి పీఠాన్ని రాజీనామా చేయమంటాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడ్డది. సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఇక్కడ ఏంది అంటే మెగా డిఎస్సికి సంబంధించి గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 11,000 12,000 పైచిల్కు, కరెక్ట్గా సంఖ్య ఫిగర్ తెలియదు కానీ అవి వేస్తా అంటే లేదు మాకు మినీ డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి కావాలంటూ ఇదే ఇందిరా పార్క్ వద్ద ఈనాటి యువతే ఆనాడు ఆందోళన వ్యక్తం చేసి మాకు 25,000 పోస్టులను భర్తీ చేయాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసేరు. దేనికోసం? నాడు పరిపాలన ఉంది, నాడు అద్భుతంగా ఉంది, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కుతూ యువతకు నరకం చూపెడుతూ వారి తల్లిదండ్రులకు చుక్కలు చూపెడుతూ పరిపాలన వ్యవస్థ కేవలం వాళ్ళ యొక్క పార్టీ కోసమే అన్నట్టుగా, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం కాదన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడింది. సో దీని అన్నింటినీ కూడా మీరు ఒకసారి బేరీజు వేసుకోవాలి, వాస్తవాలు ఏందో తెలుసుకోవాలి. ఈ తెలంగాణ ప్రాంత యువత మీద పడ్డ ఒక్కొక్క లాఠీ దెబ్బకు మళ్ళీ మనం ఖచ్చితంగా కూడా రుచి చూపించాలి. అదేదో ఇంట్లో ఉన్నప్పుడు అంటారు కదా, అరే నువ్వేమన్నా నాగుపామోరా పగబట్టి పానం తీసేటట్టు తయారైన కావాలే, లేకపోతే మనం బ్రతకలేం. ఈ సమాజంలో ఈ తెలంగాణ ప్రాంతంలో మనం బ్రతకాలంటే అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదు. తెలంగాణ ఉద్యమం అంటే ఏంటిదో తెలియదు, తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఏందో తెలియని పరిస్థితి కనబడింది. కాబట్టి గుర్తుపెట్టుకోరు. ఇక నేను తర్వాత ఇంకొక పర్సన్ కూడా కలిసిన, ఏంది టీఎస్పీఎస్సీ ముట్టడిలో భాగంగా వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, అన్న నేను ఒక మాట చెప్తా అన్నా, నువ్వేమనుకోవద్దు అన్నాడు. చెప్పన్నా ఏముంటుంది దాంట్లో, నేను అనుకునేది ఏముంటుంది అని నేనన్నా. అన్నా నా వయస్సు 30 సంవత్సరాల పైచిలకు, ఇక ఎక్కువ ఎందుకు 32, 33, 35 అనుకున్నవే అనుకో. మా అమ్మా నాన్న మాకు అర్ధెకరం కాదు, ఒక గుంట భూమి కూడా లేదు. ప్రతిరోజు కూడా జీవనం వాళ్ళు పనికి వెళ్తే మాత్రమే, అంటే తెలంగాణ భాషలో కూలీలు అంటాం కదా అన్న. మా అమ్మా నాన్న వ్యవసాయ పనులకు వెళ్తే వచ్చే డబ్బులతోని మా కుటుంబ పోషణ జరుగుతుంది. నేను గతంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకున్న, ఏపీఆర్జేసీ అదోటి ఇదోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చదివిన, రాసిన, డిగ్రీ పూర్తి చేసిన, పీజీ పూర్తి చేసిన, ఎంఫిల్ కూడా అయిపోయిందన్న. ఈరోజు నా ఏజ్ అనేది క్రాస్ అయిపోతున్నది, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నాకు పెళ్ళి కాలేదు, మా ఆర్థిక పరిస్థితి ఇంకా సెట్ కాలేదు. ఇంట్లోకి వెళ్తేనేమో నాన్న పెరాలసిస్లో బెడ్ మీద పడుకున్నాడు, అమ్మకేమో అదేంది క్యాన్సర్ వచ్చే ఆపరేషన్ అయ్యి అమ్మ బెడ్ మీద పడుకున్నది. ఒక్కగానొక్క కొడుకును ఏమీ చేయలేక దిక్కులన్నీ బిక్కటిల్లేలా కన్నీళ్లతోని ఎదురు చూస్తున్నా. కేసీఆర్ నువ్వు ఎక్కడున్నావు, ఒక్కసారి రా, తప్పు చేసిన దానికి నా రక్తంతో నీ పాదాభిషేకం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొక్కసారి నేను ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత నాది అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. దాదాపుగా ఈ సమాజంలో అంటే ఏదైనా కష్టం వస్తే ఆడపిల్లలు సెన్సిటివ్, వాళ్ళు ఊరికే ఏడుస్తారు, కానీ దాదాపుగా అబ్బాయి
ఒక 15 నిమిషాలు నాన్ స్టాప్గా కన్నీళ్ళు, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో నేను ఉండిపోయినా. ఇది వాస్తవం. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలుసుకోర్రి. ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో ఒక జనరేషన్ తమ యొక్క ఏజ్ని పూర్తి చేసుకొని ఉద్యోగాలు లేక ఇప్పటికీ కూడా బిక్కుబిక్కుమంటూ కాలమెల్ల తీసుకున్నారు. ఇంకొక పక్కన వచ్చిన తెలంగాణలో ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ వీళ్ళ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు చూస్తున్నారు. అక్కడ కుటుంబానికి న్యాయం చేయలేక, తనకు న్యాయం చేయలేక ఆఖరికి ఆత్మహత్యలు అనే కొలువుకు మేము పోమన్నా, నా తల్లిదండ్రులను నేను పుట్టినందుకు, ఈ జన్మ సార్థకమైనందుకు నా తల్లిదండ్రులను నేను కాపాడాలంటే ఇప్పుడు నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే దిక్కు దివానవుతుంది, లేకపోతే కళ్ళ ముందు తల్లిదండ్రులనైతే కాటికి కాలు చాపి పంపలేను కదా అంటూ బోరున విలపించాడు. ఇది తెలంగాణ యువత. పర్టికులర్గా పోలీస్ వ్యవస్థకు చెప్తా ఉన్నా, అది హోంగార్డ్ అయినా, కానిస్టేబుల్ అయినా, లేకపోతే హెడ్ కానిస్టేబుల్ అయినా, ఏఎస్ఐ అయినా, ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఏసీపీ అయినా, ఇంకెవరైనా, ఎస్పీ అయినా, రాష్ట్ర డీజీపీ అయినా, ఒక మాట గుర్తుపెట్టుకోండి పోలీస్ ఆఫీసర్లు, మీరు మధ్యతరగతి కుటుంబం నుండే వచ్చారు. మీ జిలుం ఒంటి మీద కాకి సొక్క ఉన్నంత మాత్రాన ఏం కాదు. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి అనేటోడు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటారు, ముఖ్యమంత్రి అనేటోడు ఎవడైనా కానీ ఆడు 5 సంవత్సరాల నుండి తర్వాత పీకెటోడే. తర్వాత మా ప్రభుత్వం వచ్చిందనుకో మీ పరిస్థితి ఏంది? ఖచ్చితంగా కూడా ఒక బుక్ మెయింటైన్ చేస్తాం. ఎవడు ఏ సందర్భంలో ఎట్లా చేసిండు, మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టిండు, మరి మళ్ళీ కూడా మేము పెట్టాలి. మేము నాగుపాంలో అంతకంటే డేంజర్గా ఉంటాం. ఇది యువత నినాదం, నాది కాదు, యువత నినాదం. ఇట్లున్నది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు రణక్షేత్రంలో ఎందుకు మారిపోయింది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఒకసారి నిన్న జరిగిన ఎపిసోడ్ను మీ అందరికీ చూపెడతా, దీనికి మీరే న్యాయం చెప్పండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ మీకు ఒక టైటిల్ కనబడతాను చూడండి, తెలంగాణ బిడ్డలపై నిర్బంధం. చాలా క్లారిటీగా కనబడుతుంది చూడుర్రి. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలపై నిర్బంధం అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. దీనికి ఈ తెలంగాణలో యువత పౌరుషం, యువత ఈ తెలంగాణ ఘట్ట మీద ఎంత ఆవేశంగా ఉంటారో తెలుసా? ఒక్కసారి చూడు.